అనాగరికుడు ఎవరు? పూర్వం ఒకప్పుడు ఈజిప్ట్ దేశాన్ని మొహర్ అనే ఒక గొప్ప సుల్తాన్ పరిపాలించేవాడు. ఉన్నదాంతో తృప్తి పడక రాజ్యాన్ని పెంచాలన్న ఆశ కలిగింది అతనికి. ఈ ఆశతో మొహర్ సుల్తాన్ చుట్టుపక్కల దేశాలన్నిటినీ ఆక్రమించుకొని ఆ రాజుల చేత కప్పాలు కట్టించుకొని చక్రవర్తి అనిపించుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఖజానాలో సొమ్మంతా వెచ్చించి గొప్ప సైన్యాన్ని పోగు చేసి విజయయాత్ర సాగించాడు. దండెత్తి వచ్చిన మొహర్ను పౌరుషవంతులైన రాజులు కొందరు ఎదిరించారు. కానీ సముద్రానికి మళ్ళీ పొంగి వచ్చిన ఈజిప్ట్ సేనల ముందు వాళ్ళ పౌరుషం వృధా అయింది. ఆ మహావీరులు యుద్ధంలో ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. ఎదిరించి లాభం లేదని కొందరు రాజులు సంధి చేసుకొని కప్పాలు కట్టానికి ఒప్పుకున్నారు. రాజ్యాలు వశమవుతున్న కొద్దీ మొహర్కు దాహం ఎక్కువైంది. కొత్తగా వశమైన దేశాల్లోని సొమ్మంతా కొల్లగొట్టి తీసుకుపోయి కొత్త సైన్యాలు పోగు చేసి కొత్త ప్రాంతాలపైన ఇంకా దండయాత్రలు సాగించాడు. ఇలా దౌర్జన్యానికి గురి అయిన దేశాల్లో షికాంగు అనేది ఒకటి. షికాంగు కొండలతోనూ అడవులతోనూ నిండి ఉన్న దేశం. అహంకారం కొద్దీ మొహర్ ఆ దేశాన్ని కూడా ముట్టడించాడే కానీ దాని జోలికి పోకపోతేనే తీరిపోను. షికాంగు రాజు అనుచరులంతా మన దేశంలోని బిల్లులు వంటి ఆటవికులు. ఏ చెట్టు మీదో పుట్ట వెనుకనో పొంచి ఉండి విషం పూసిన బాణాలు ప్రయోగించి మొహర్ సైన్యాల్లో చాలా మంది వీరుల ప్రాణాలు తీశారు. ఏమరపాటున రాత్రివేళ నిద్రపోతుండగా చూసి చీమల బారులకు మళ్ళే తండోపతండాలుగా కొండ దిగి వచ్చి మొహర్ సైనికుల్లో ఎక్కడి వాళ్ళని అక్కడ నరికి పోగులేసి పారిపోయారు. అప్పుడు ముఖ్య సైనాని చక్రవర్తితో, ప్రభు, మనం ఈ దండయాత్ర వదులుకొని తిరుగుదారి పట్టడం శ్రేయస్కరం. చావగా మిగిలిన సైనికులంతా స్వదేశానికి పోవాలని కోరుతున్నారు అని మనవి చేశారు. కానీ మొహర్ ఒప్పుకోలేదు. అతనికి పట్టుదలే ప్రధానం. ప్రభు, తమరు చక్రవర్తులు అనిపించుకున్నారు. నేలు నది ప్రాంతానికి అంతకు ఏక ఛత్రాధిపత్యం వహించారు. ఇంతలో ఆగడం మంచిది. జయించిన దేశాలు నిలబెట్టుకోగలిగితే అదే 10,000 అన్నాడు సేనాన్. ఈ షికాంగు రాజ్యాన్ని వశం చేసుకోవాలి, కదలాలి. ఇంతమందిని లొంగ తీసుకొని చివరకు ఒక్క కొండరాజుకు లొంగిపోవటమా అన్నాడు మొహర్. మొహర్ ఆజ్ఞకు తిరుగులేదు. లెక్క లేకుండా సొమ్ము వెచ్చించి కొత్త సైన్యాలను రప్పించారు. ఆ రాజును వశం చేసుకోవాలన్న పట్టుదలే గాని రాళ్ళు రప్పలు తుప్పలు తప్ప ఏమీ లేని ఆ అడవులను వశం చేసుకోవడం వల్ల కలిగే భాగ్యమేమీ లేదని మొహర్కు తట్టలేదు. పట్టుదలే ప్రధానంగా షికాంగు రాజైన బెట్స్ను జీవాలతో కాని చంపివేసి కాని తెచ్చి ఎదుట పెట్టిన వాడికి 1000 మొహరీలు ఇస్తానని సైనికులను ఉరికొల్పాడు. మొహర్ సైనికులు అదే పనిగా అడవిలో చొరబడి కనబడ్డ బిల్లువాడినల్లా వధించడం మొదలెట్టారు. బిల్లుడొకడు 10 మందిని చంపితే గాని చావలేదు. కానీ నేల ఈన్నట్టుగా పుట్టుకొస్తున్న ఈజిప్ట్ సైన్యాలను నెగ్గుకు రావటం అసాధ్యమని అనిపించింది వాళ్లకు. బెట్స్ రాజు మొదట సంధి చేసుకుందాం అనుకున్నాడు. కానీ మొహర్ ఒప్పుకోడని, సంధి కోసం వెడితే పట్టుకొని కసికొద్దీ చిత్రవద చేయిస్తాడని తెలుసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో యుద్ధం చేసి వీరస్వర్గం పొందటమే మేలనుకున్నాడు. ఈ నిశ్చయంతో బిల్లులందరినీ వెంటబెట్టుకొని ఈజిప్ట్ సేనలను 2 కొండల మధ్య ఘోరంగా ఢీకొన్నాడు. ఆ మహాయుద్ధంలో మొహర్కే విజయం లభించింది. బిల్లవీరుడు ఒక్కడూ మిగల్లేదు. అయితే మొహర్ సైన్యంలోనూ వేలాది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. బెత్సు ఎక్కడా అని అడిగారు మొహర్ ఆత్రంతో. గాయాలతో నిండి ఉన్న అతని కళేబరం మన సైనికుల పీనుగుల మధ్య పడి ఉంది ప్రభు అన్నాడు ఒక సైనాని. చూడాలన్న ఆసక్తితో మొహర్ బయలుదేరి వెళ్ళాడు. అతడు చేరుకునేసరికి అక్కడ కారు నలుపు శరీరంతో భయం గొలిపే ఆకారంతో ఎత్తైన మనుషుడొకడు ఆ వేలాది పీనుగుల మధ్య నలువంకలా పరికిస్తూ నిలబడి ఉన్నాడు. వాణ్ణి చూడటంతోనే మొహర్, ఎవరు నువ్వు అన్నాడు. వీడెవడో నరమాంస భక్షకుడు, పీనుగులను పీకు తినడానికి వచ్చాడు అన్నాడు సేనాన్. సేనాన్ చెప్పిన మాట నిజమే. ఆఫ్రికా దేశపు అడవుల్లో మనుషుల మాంసం తినేవాళ్ళు ఎందరో ఉన్నారు. మొహర్ ఆ నరమాంసం భక్షునితో, ఇంత మాంసం లభించింది కదా, ఏదో శవాన్ని తీసుకొని పోక అలా దిక్కులు దిక్కులు చూస్తున్నావేం అని అడిగాడు. వీళ్ళనందరినూ తినడానికి ఎవరో చంపుకున్నారు. నాకు కావాల్సింది ఒక్కటే శవం. అయినా వారి అనుమతి తీసుకొని మరీ తినడం ధర్మం కదా, అందుకనే ఆ చంపిన వారి కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను అన్నాడు నల్లవాడు. మొహర్ నవ్వి, వీళ్ళందరినూ చంపింది నేనే, కానీ తినటానికి మాత్రం కాదు అన్నాడు. నల్లవాడు ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చుతూ, తినటానికి కాకపోతే ఇంతమందిని వృధాగా ఎందుకు చంపినట్లు అని ఎదురు ప్రశ్న వేశాడు నిర్భయంగా. మొహర్ చక్రవర్తి సైనానితో, వీడు కేవలం అనాగరికుడు, వీడికి
నచ్చేటట్టు మనం తెలియచెప్పడం అసాధ్యం అన్నాడు. అంతటా చక్రవర్తికి వెనుక పక్కగా ఎవరో నవ్వుతున్నట్లు అలికిడైంది. మొహర్ గభీమని వెనక్కి తిరిగి చూసేసరికి అడవుల్లో తపస్సు చేసుకునే ఫకీర్ ఒకడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాత్మా, నవ్వారెందుకు అని అడిగాడు మొహర్ విస్మయంతో. సుల్తాన్, నీవు అనాగరికుడని భావించే ఈ నరమాంస భక్షుడు ఆకలి తీర్చుకోవటానికే గాని అనవసరంగా తోడి మానవుల ప్రాణం తీయడు. మరి నీవు సామ్రాజ్యాన్ని వ్యాపించి వేయాలనే కాంక్షతో యుద్ధాలు తలపెట్టి లక్షలాది మానవుల ప్రాణాలు నిష్కారణంగా తీయించుతున్నావు, అవునా? ఒక్క క్షణం ఆలోచించు. ఇప్పుడు మీ ఇద్దరిలో అనాగరికులెవరో నీకే తెలుస్తుంది అన్నాడు ఫకీరు పిడుగులు పడినట్టుగా పలుకుతూ. ఫకీర్ మాటల్లోని సత్యాన్ని గ్రహించి మొహర్ సిగ్గుతో తల వంచుకున్నాడు. అంతేకాదు, ఆ క్షణమందు అతని మనస్సే పూర్తిగా మారిపోయింది. ఇక ఈ రోజు నుంచి యుద్ధం అనే మాటనే తలపెట్టను అని నిశ్చయించుకున్నాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.